థియేట్రికల్ సినిమాగా వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో నవ్వులు పూయిస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ దీన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. మౌలి, తనుజ్, శివాని నాగారం ప్రధాన పాత్రలో సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ సినిమాని విజయం సొంతం చేసుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కే ర్యాంప్. ఈ సినిమా ఇప్పటికే గ్లిమ్స్ తో మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ యూత్ ను ఆకట్టుకుంటోంది. ఇంకా చాలా సర్ప్రైజ్లు దాచిపెట్టిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ మూవీని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక దీపావళి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. మయోసైటిస్ తో చేసిన పోరాటం తనకు ఎన్నో విషయాలు నేర్పిందన్నారు యాక్టర్ సమంత. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో విషయాల్లో తనలో మార్పు వచ్చిందని తెలిపారు. తాజాగా మయోసైటిస్ వల్ల జీవితంలో నేటికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలిసొచ్చింది అన్నారు. ఈ పోరాటం తనను పూర్తిగా మార్చివేసిందని చెప్పారు సమంత. హీరోగా పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కలయికలో రూపొందించినటువంటి పాన్ ఇండియా మూవీ ఓజీ. ప్రియాంక మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఇమ్రాన్ హష్మి విలన్ గా ఈ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇమ్రాన్ పై సంగీత దర్శకుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి గ్లిమ్స్ స్కోర్ ని విని అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ బీట్స్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా ఈ ట్రాక్ ఒకటే 4 నిమిషాలు ఉందని తమన్ కన్ఫర్మ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న మరొక మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ సినిమా గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఆయన రెండో కాంబినేషన్ గా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైందని, పవన్ పై ఈ షెడ్యూల్లో చిత్రీకరణ జరగబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన మూవీ మిరాయ్. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. మంచు మనోజ్ ముఖ్య భూమిక పోషించారు. కార్తిక్ కట్టమనేని డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ మిరాయి మూవీ అదరగొడుతోంది. అక్కడ సాలిడ్ బుకింగ్స్ తో మంచి ప్రీమియర్స్ ని అందుకొని రిలీజ్ కి ముందే $2 లక్షల మార్క్స్ ని అందుకుని సత్తా చూపించింది. ఈ మూవీలో రానా దగ్గుబాటి కూడా యాక్ట్ చేయగా మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. ఎలాంటి స్టార్ తారాగణం లేకుండా కేవలం ఒక యానిమేటెడ్ మూవీగా వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ మహావతార్ నరసింహ. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా యుఎస్ మార్కెట్ లో లేట్ గా విడుదలైనా కానీ అక్కడ కూడా భారీ వసూలు సొంతం చేసుకుంది. యుఎస్ లో $2 మిలియన్ గ్రాస్ కి అత్యంత చేరువలో ఉంది మహావతార్ నరసింహ. ప్రస్తుతం $1.95 మిలియన్ మార్కుని అందుకుని 2 మిలియన్స్ కి దగ్గరలో ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన మూవీ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. బలమైన భావోద్వేగాలతో నిండిన హర్రర్ మిస్టరీ కథతో రూపొందించిన మూవీ ఇది. రేపు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో హీరో చిరంజీవి యాక్ట్ చేస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. ఈ నెల 19 వరకు ఈ మూవీ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతుంది. ఇందులో 2 పార్ట్లు చిత్రీకరించబోతున్నట్టుగా టీం తెలిపింది. నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తూ ఉండగా గతంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నటువంటి మూవీ తెలుసు కథ. నీరజ కోన డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో సిద్ధు సరసన రాశి కన్నా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 17న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా టీం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. సిద్ధు తన శైలిలో డైలాగులు చెబుతూ అలరిస్తున్నారు. ఓటీటీ వేదికగా ఇప్పటికే పలు హర్రర్ కామెడీ ప్రాజెక్టులు సందడి చేస్తూ ఉండగా మరొక మూవీ రాబోతుంది. సన్ నెక్స్ట్ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమైంది. అదే బకాసుర రెస్టారెంట్. ప్రవీణ్, వైవా హర్ష, కేజీఎఫ్ గరుడరామ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ ఇది. ఎస్ శివం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్స్ లో విడుదలైంది. ఇక రేపటి నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందని, ఈ కీలక పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అజిత్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ రాంబో ఇన్ లవ్. అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప, కావ్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. రాంబాబు, సుకన్య అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఈ సిరీస్ తాజాగా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. రేపటి నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హీరో శివకార్తికేయన్ పై అగ్ర నటుడు రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటించినటువంటి మదరాసి ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చి ఆదరణ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన రజనీ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలుపుతూ శివకార్తికేయన్ పోస్ట్ పెట్టారు. తాను దైవంగా భావించే తలైవా నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉన్నారు శివకార్తికేయన్. కూలీగా ఇటీవల థియేటర్స్ లో సందడి చేశారు రజనీకాంత్. ఆయన ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేశారు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ దేవా గురించి తెలుసు కూడా, ఆటలు ఆడతావంటూ ఇందులో దేవా పాత్రలో అదరగొట్టారు రజనీకాంత్. ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దృశ్యం. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 మూవీస్ వచ్చి అలరించగా ఇప్పుడు 3వ భాగం సిద్ధం కానుంది. తాజాగా దృశ్యం 3 పై దర్శకుడు అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 3 ఆడియన్స్ ను ఖచ్చితంగా నచ్చుతుందని ఈ మూవీపై హింట్ ఇచ్చారు. ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కాంతారా 1 ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తయినట్టుగా తాజాగా టాక్ వినిపిస్తోంది. భారీ మొత్తంలో ఓ ఓటీటీ సంస్థ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.